తెలంగాణలో 13 సీట్లు గెలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదన్నారు. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారాయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సగం మంది కాంగ్రెస్ పార్టీకి, మరో సగం మంది బీజేపీకి వెళ్తారన్నారు. విద్యుత్ శాఖలో అవకతవకలు జరుగుతున్నట్టుగా గుర్తించామన్నారు సీఎం రేవంత్. కొందరు కావాలని పవర్ కట్ చేయిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు అక్కడక్కడ ఒక్కొక్కరిని పెట్టి తల తిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు అయిపోయాయి కనుక విద్యుత్ శాఖపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తోందని కేసీఆర్ కు ప్రభాకర్ రావు ఎవరో తెలియదంటే ఈ కేసులో ఆయన ఉన్నట్టు కూడా తనకు తెలియదంటూ సెటైరేశారు. రేసింగ్ కేసులో నిధుల గోల్మాల్పై కూడా విచారణ నడుస్తోంది అన్నారు. తెలంగాణలో ఇకపై ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు అన్ని ఉంటాయన్నారు. వచ్చే 10 ఏళ్ల అధికారంలోనే ఉంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ యూటీ వ్యాఖ్యలపై కూడా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. యూటీ గురించి మాట్లాడే వారికి మెదడు లేదన్నారు. యూటీని ఎప్పుడు చేస్తారో కూడా తెలియకుండా కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతామని, రుణమాఫీపై ఫోకస్ చేస్తామన్నారు. విద్యాశాఖపై కూడా కసరత్తు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని హాస్టల్స్ కు బీఆర్ఎస్ ఇచ్చిన సన్నబియ్యం కాకుండా స్వచ్ఛమైన సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతు సమస్యలు, గిట్టుబాటు ధరపై ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. వరంగల్, హైదరాబాద్ కు చీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ కూడా వరంగల్లో ఏర్పాటు చేస్తామన్నారు.